హరే శ్రీనివాస. ఈశ్వర అనుగ్రహంతో అపమృత్యువు దూరం. అదేమిటో తెలుసుకుందాము. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అను నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రి ఎంత అనుష్ఠానపరుడో కొడుకులు కూడా అంత ధర్మానుష్ఠానపరులు. ఆ ఊరి పక్కనే పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడి పేరు దూషణుడు. లోకంలో అందరినీ బాధ పెడుతూ ఎక్కడ ఎవరు ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఊరు శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చెయ్యనా అని అడిగాడు. దూషణుడి మాటలకు వాళ్ళకు కొంచెం కూడా బెదరలేదు. తుచ్చుడు, వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే సమయం వృధా అయిపోతుంది. హాయిగా మనం శంకరుని నమ్ముకొని ఉందాము అని శంకరుని రక్షయందుండగా మనకు భయం ఏమిటి అని శివపూజపై మనసు లగ్నం చేశారు. దూషణుడు ఆ నలుగురిని మీదికి కత్తి ఎత్తాడు. అయినా వాళ్ళు కదలలేదు. కనీసం కత్తికి బెదిరి చెయ్యి అడ్డం కూడా పెట్టుకోలేదు. హర ఓం హర హర అంటూ అలాగే కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువు అయినా ఈశ్వరుడు తప్పించగలడు. ఈశ్వర అనుగ్రహం ఉన్నవాడు తప్పనిసరిగా రక్షింపబడతాడు. ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు దీన్నే నమ్మి మట్టితో చేసిన చిన్న పార్థివలింగానికి ఆరాధన చేస్తున్నారు. దూషణుడు వారిపై కత్తి ఎత్తగానే ఆ పార్థివలింగం నుంచి పరమేశ్వరుడు మహాకాళ స్వరూపంతో బయటికి వచ్చి కోపంతో ఒక్కసారిగా హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడు అతని సైనికులు బూడిద రాశులై పడిపోయారు. కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న నలుగురి బ్రాహ్మణ కుమారులను మాత్రం ఏమీ చెయ్యలేదు. వేడి ధర్మము కాల్చడమే. అగ్నిహోత్రం ఒకరిని కాల్చి వేరొకరిని వదలదు. కానీ ఆ వచ్చిన వేడి పరమాత్మ స్వరూపం. అందుకే దూషణుని అతని సైన్యాన్ని మాత్రమే కాల్చి స్వామి భక్తులైన నలుగురిని మాత్రము కాపాడింది. అప్పుడు బ్రాహ్మణ కుమారుల స్వామిని చనిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. అంతమందిని చంపి అక్కడే ఉన్న తన భక్తులైన నలుగురిని వదిలిన రూపం కాబట్టి అది మహాకాళ స్వరూపం. ఆ రూపాన్ని చూసి దేవతలు పొంగిపోయి స్వామిని స్తోత్రం చేశారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ తప్పగా తెలుసుకోవాలి. ఈశ్వర, మీరిక్కడ లింగ రూపంలో ఉద్భవించండి. ఇటువంటి సజ్జనులు మీ మీద పూనిక ఉన్నవాళ్ళు, మీరు ఉన్నారు అని నమ్మిన వాళ్ళు ఎవరు ఇక్కడికి వస్తారో వారు అకాలముగా పడిపోకుండా అనుగ్రహించడానికి స్వయంభూలింగంగా ఉండాలని దేవతలు ఈశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి కోరిక మేరకు అక్కడ మహాకాళలింగంగా ఆవిర్భవించాడు. మనకు భయం వేసినప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అని పరమేశ్వరుని ధ్యానిస్తే తక్షణం మన భయం తొలగిపోతుంది. ఈశ్వరుడు అంతటా ఎప్పుడు మనతోనే ఉంటాడు. వాయులింగమై వాయు రూపంలో, ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఆ స్వామి ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఈశ్వర అనుగ్రహం ఉన్న వారికి అపమృత్యువు లేదు అని తెలపబడింది. జై శ్రీమన్నారాయణ.